సెప్టెంబర్ 9, 2023 తెల్లవారుజామున నంద్యాలలో వందలాది మంది పోలీసులు భారీ కాన్వాయ్ తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బస చేసిన బస్సు చుట్టూ ముట్టడి చేసి చంద్రబాబు గారిని అరెస్టు చేశారు. ఆ రోజు జరిగిన అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక పెను సంచలనం. ఆ తర్వాత 52 రోజుల జైలు జీవితం, రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య ఒక మాజీ ముఖ్యమంత్రి గడిపిన క్షణాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల మెదళ్లలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. కానీ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఈ రోజు అదే కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 371 కోట్ల రూపాయల భారీ కుంభకోణం అని ప్రచారం జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసును ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. మరి అసలు ఏం జరిగింది? అప్పట్లో ఏ ఆధారాలతో అరెస్టు చేశారు? ఇప్పుడు ఏ ఆధారాలు లేవని ఎందుకు కేసును మూసేశారు? ఈ వీడియోలో చెప్తాను. రాజకీయాల్లో ఏది కూడా అనుకోకుండా జరగదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి హై వోల్టేజ్ రాజకీయాలు ఉన్న రాష్ట్రంలో ప్రతి పరిణామం వెనుక ఒక బలమైన కథ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది సిమెన్స్ కంపెనీ 6 క్లస్టర్ల ఏర్పాటు అండ్ 371 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు ఆరోపణలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పటి సిఐడి అధికారులు చెప్పిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు షెల్ కంపెనీలకు వెళ్లాయి. అసలు ప్రాజెక్టు అమలు కాలేదు, ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది అని ఆరోపణల ఆధారంగానే A37 నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు సిఐడి కోర్టులో సమర్పించిన ఫైనల్ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తప్పు జరిగిందని అరెస్టు చేసిన అదే సిఐడి ఇప్పుడు తగిన ఆధారాలు లేవని, చట్టపరమైన ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకే ఈ కేసును క్లోజ్ చేయాలని కోరడం ఒక పెద్ద చర్చకు దారితీసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులో చంద్రబాబుతో పాటు మరో 36 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ లో స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే, సిఐడి దాఖలు చేసిన రిపోర్టును పరిశీలించిన తర్వాత నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లభించలేదని తేలింది. అందుకే దీనిని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ముగించేశారు. అంటే అసలు నేరమే జరగలేదని లేదా నేరం జరిగిందనడానికి ఆధారాలు లేవని అర్థం. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ నేరమే జరగకపోతే 52 రోజుల పాటు ఒక 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని జైలులో ఉంచడం వెనుక బాధ్యత ఎవరిది? ఒకవేళ నేరం జరిగితే ఇప్పుడు హఠాత్తుగా ఆధారాలు ఎలా మాయమయ్యాయి? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వీధుల్లో నిప్పులు పోస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ నేతల వాదన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఉన్న కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మాఫీ చేయించుకుంటూ ఉన్నారు. ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు, ఇప్పుడు స్కిల్ క్యాంప్ కేసు, ఇలా అన్నింటినీ కూడా మూసివేయించడం రాజ్యాంగ విరుద్ధమని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపును కూడా ఇచ్చింది. సో ఈ నిరసనల ఉద్దేశం కేవలం ఒక కేసు క్లోజర్ గురించి మాత్రమే కాదు, వ్యవస్థల దుర్వినియోగం జరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్నమాట. ఒకవైపు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఇలాగే జరుగుతుంది అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీ వాళ్ళు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం అసలు ఏం జరిగింది అని చూస్తే, బాబు గారు ముఖ్యమంత్రిగా 2014 నుండి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 3,300 కోట్లు కాగా అందులో 90% సిమెన్స్ కంపెనీ భరిస్తుందని, 10% ప్రభుత్వం ఇవ్వాలని నిబంధన ఉండింది. ఆ 10%మే ఈ 371 కోట్లు. ఈ డబ్బును ముందస్తుగా విడుదల చేయడం, అది షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లిపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈడీ కూడా ఈ కేసులో కొన్ని అరెస్టులు చేసింది, ఆస్తులను అటాచ్ కూడా చేసింది. మరి సెంట్రల్ ఏజెన్సీలు జోక్యం చేసుకున్న కేసును రాష్ట్ర సిఐడి ఎలా క్లోజ్ చేయగలదు? చట్టపరంగా ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. సిఐడి తన పరిధిలోని దర్యాప్తును ముగించింది, కానీ ఈడీ కేసులు ఇంకా కొనసాగుతాయా లేదా అనేదే కాలమే నిర్ణయించాలి. సాధారణ ప్రజలకు ఈ రాజకీయ చదరంగం చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ప్రభుత్వం మారగానే ఆ కేసులు మాయమవ్వడం అనేది ఒక ఆనవాయితీగా మారిందా? స్కిల్ స్కామ్ కేసులో బాధితులు ఎవరు? ఆ 371 కోట్లు ప్రజాధనం కాదా? ఒకవేళ అది ప్రజాధనం అయితే అది ఎక్కడికి వెళ్ళింది? దానికి జవాబుదారీతనం ఎక్కడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు దర్యాప్తు సంస్థల మీద, ఇటు ప్రభుత్వం మీద ఉంది. సో కేవలం రాజకీయ ఒప్పందాల వల్ల కేసులు క్లోజ్ అవుతున్నాయా, లేక నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని తేలిందా అనేది బహిరంగ రహస్యంలాగే మిగిలిపోతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే వైసీపీ చేస్తున్న నిరసనలు గ్రౌండ్ లెవెల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు గారు తన అధికారాన్ని అడ్డు
పెట్టుకొని తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ప్రచారం చేయాలని చూస్తున్నాయి. అండ్ మరోవైపు టీడీపీ ఈ విజయాన్ని ఒక నైతిక విజయంగా చెప్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే తమ నాయకుడు నిర్దోషిని తేలిపోయిందని, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన వారికి కాలమే సమాధానం చెప్పిందని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో ఈ కేసు క్లోజర్ వెనుక ఏదైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రంలోని పెద్దల ఆశీస్సులు లేకుండా ఇంత పెద్ద కేసు సులువుగా క్లోజ్ అవ్వడం అసాధ్యమని కొందరు వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్ర అత్యంత ఇంపార్టెంట్. సో ఇలాంటి సమయంలో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి. అందుకే వ్యూహాత్మకంగా ఈ కేసులను ముగిస్తున్నారు అన్నది వైసీపీ వాళ్ల వాదన. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సిఐడి అధికారులు అప్పట్లో తప్పుడు ఆధారాలు సృష్టించారా లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సిఐడిని తన దారిలోకి తెచ్చుకుని రిపోర్టులను మార్పించిందా? ఈ రెండింటిలో ఏది నిజమైనా కూడా అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. దర్యాప్తు సంస్థలు కేవలం అధికారంలో ఉన్న వారి కనుసన్నల్లో పనిచేస్తే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక వ్యక్తికో లేదా ఒక పార్టీకో సంబంధించిన అంశం మాత్రమే కాదు, అది ప్రభుత్వ వ్యవస్థల పారదర్శకతకు సంబంధించిన అంశం. ఈ రోజు జరగబోయే నిరసనల్లో వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. పోలీసు బలగాలను భారీగా మోహరించారు. రాష్ట్రంలో మళ్లీ ఒకసారి 2023 నాటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ రోడ్డెక్కింది. ఇప్పుడు కేసు క్లోజర్ ను నిరసిస్తూ వైసీపీ రోడ్డెక్కుతోంది. సో ఈ రాజకీయ యుద్ధంలో చివరకు నలిగిపోయేది శాంతి భద్రతలు మరియు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. కానీ స్కిల్ కేసులో జైలుకు వెళ్లడం ఆయన కెరీర్లోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని అందరూ కూడా భావించారు. అయితే ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయనకు ఒక పెద్ద ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయన విముక్తుడవ్వడం అంటే రాజకీయంగా ఆయన ఇమేజ్ మళ్లీ పెరిగినట్లే. కానీ వైసీపీ ఈ విషయాన్ని అంత సులభంగా వదిలిపెట్టేలా లేదు. హైకోర్టులో దీనిని సవాలు చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మనకు ఒక విషయం అయితే స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం ప్రజాక్షేమం చుట్టూ కాకుండా కేవలం కేసుల చుట్టూ, అరెస్టుల చుట్టూ, ప్రతీకార రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం, అధికారం పోగానే ఆ కేసులను ఎదుర్కోవడం, ఇది ఒక విషవలయంగా మారింది. స్కిల్ స్కామ్ కేసు క్లోజర్ అనేది ఒక ముగింపు కాదు, ఇది ఏపీ రాజకీయాల్లో మరో కొత్త యుద్ధానికి ప్రారంభం మాత్రమే. న్యాయ పోరాటం పేరుతో రాజకీయం జరుగుతుందా లేక రాజకీయాల కోసం న్యాయాన్ని వాడుకుంటున్నారా అనే సందేహం అయితే సామాన్య ఓటరును వేధిస్తూనే ఉంటుంది. అండ్ కేసు క్లోజ్ అవ్వడం వల్ల చంద్రబాబుకు లీగల్ గా బలం చేకూరినప్పటికీ నైతికంగా ప్రజల్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ మద్దతుదారులు దీనిని సత్యమేవ జయతే అని కొనియాడుతుంటే, వ్యతిరేక వర్గం మాత్రం ఇది అధికార దుర్వినియోగం అని విమర్శిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అందరిపై కూడా ఉంది. ఆధారాలు లేనప్పుడు కేసును సాగదీయడం కూడా అన్యాయమే అవుతుంది. అయితే ఆ ఆధారాలు ఎందుకు లేవు అనే దానిపైన ఒక స్పష్టమైన విచారణ జరగాలి. సో ఈ రోజు నిరసనలు ఏపీ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించబోతూ ఉన్నాయి. వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి, ప్రజల్లో తన బలాన్ని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం శాంతి భద్రతలను ఎలా కాపాడుతుందనేది పరీక్షాకాలం. స్కిల్ స్కామ్ కేసు ఒక అధ్యాయం ముగిసినా దాని తాలూకు రాజకీయ ప్రకంపనలు మాత్రం ఇంకా చల్లారలేదు. ఈ వివాదం ఎటు దారితీస్తుంది? వైసీపీ న్యాయ పోరాటం సఫలమవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల నుంచి శాశ్వతంగా బయటపడతారా అనేది వేచి చూడాలి. చివరగా ఒక మాట, రాజకీయ నాయకులపై కేసులు రావడం పోవడం సహజం కావచ్చు, కానీ వ్యవస్థల మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోతే అది కోలుకోలేని దెబ్బ. ప్రజాధనం విషయంలో పారదర్శకత ఉండాలి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాలి, కానీ రాజకీయ కక్షతో ఎవరు కూడా బలి కాకూడదు. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు కథ ఇక్కడితో ఆగిపోతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఏపీ ప్రజలందరినీ కూడా వేధిస్తున్న ప్రశ్న. ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన న్యాయ విజయమా లేక రాజకీయ వ్యూహమా? కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.